మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మంచు ఫ్యామిలీలో వివాదాలు తారస్థాయికి చేరాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ ఫిజికల్గా దాడి చేసుకున్నారు, భౌతికంగా కొట్టుకున్నారనేటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో మంచు ఫ్యామిలీలో అనేక రకాలైనటువంటి విభేదాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ఈ స్థాయిలో ఎప్పుడు కూడా బయటికి రానటువంటి అంశంగా ఈరోజు పోలీస్ స్టేషన్ మెట్ల వరకు ఎక్కేటువంటి విధంగా కూడా ఈరోజు ఒక అంశం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్ నేరుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన తండ్రి పైనే, మంచు మోహన్ బాబు పైనే తనపైన దాడి చేశారు అంటూ గాయాలయ్యాయి, తనకు తీవ్ర గాయాలయ్యాయి అంటూ కూడా తను నేరుగా డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి విషయాన్ని కూడా మొత్తం కూడా స్వీకరించేటువంటి పనిలో ఉన్నారు. అంటే మంచు మనోజ్తో పాటుగా మంచు మనోజ్ భార్య భూమా మౌనికారెడ్డి పైన కూడా మోహన్ బాబు దాడికి పాల్పడ్డాడు అనేటువంటి అంశాన్ని కూడా మంచు మనోజ్ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దీంతో మరొక అంశం, తీవ్ర గాయాలయ్యాయి మనోజ్కు అంటూ కూడా ఒక వార్త అయితే బయటికి కనిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి విజువల్స్ కానీ అవి కానీ వస్తే కానీ దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఆయన చెప్పిన విషయాన్ని బట్టి అయితే 100కి కాల్ చేసి పోలీసులకి చెప్పిన విషయం ప్రకారం అయితే తనకు తీవ్రంగా గాయాలయ్యాయి, తనపైన భౌతికంగా దాడి చేశాడు మోహన్ బాబు, తన తండ్రి మోహన్ బాబు అంటూ కూడా ఆయన వివరించడం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఫిర్యాదు ఈ రకంగా ఉంటే మరొక వైపు అటు మంచు మోహన్ బాబు కూడా తన కొడుకు పైన, మనోజ్ పైన కూడా రివర్స్లో తను కూడా ఒక ఫిర్యాదు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తన కొడుకు దాడి చేశాడంటూ మోహన్ బాబు పోలీసులకి సేమ్ మోహన్ బాబు కూడా తన కొడుకు పైన ఫిర్యాదు చేసినటువంటి అంశం కూడా ఒకటి బయటకు వస్తుంది. దీంతో ఒక్కసారిగా తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకున్నటువంటి అంశం అయితే తీవ్ర దుమారం రేపుతుంది. సినీ సర్కిల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా చాలా సందర్భాలలో ఫంక్షన్స్లో కానీ ఈవెంట్స్లో కానీ ఎప్పుడు కూడా మంచి ఫ్యామిలీ అంతా కూడా మోహన్ బాబు అంటేనే క్రమశిక్షణకు మారుపేరు, మా తండ్రి అంటేనే క్రమశిక్షణకు మారుపేరంటూ 1కి 10 సార్లు చెప్పుకునేటువంటి వీరు ఈరోజు తండ్రి కొడుకులే ఈ రకంగా భౌతిక దాడికి పాల్పడడం అనేది ఏ రకంగా క్లైమ్ చేసుకుంటారనేటువంటి విషయం కూడా ఆసక్తి రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు మంచు విష్ణు కానీ అటు మంచు లక్ష్మి కానీ ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు, కనిపించట్లేదు. సో ఇది ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది పూర్తి స్థాయిలో వివరాలు అయితే బయటికి రావాలి. ప్రస్తుతానికి తెలుస్తున్నటువంటి వివరాల ప్రకారం ఆస్తుల గొడవల కారణంగా, అదేవిధంగా స్కూల్స్ ఏదైతే మంచు ఫ్యామిలీకి ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయో గత కొంతకాలంగా ఈ వివాదం అనేది ఈ ఫ్యామిలీలో కొనసాగుతుంది. గతంలో మంచు మనోజ్ అదేవిధంగా మంచు విష్ణుకు మధ్య కొన్ని వివాదాలు నెలకొన్నటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం. బట్ ఈసారి నేరుగా తండ్రి కొడుకుల మధ్య ఈ వివాదం నెలకొన్నట్టుగా కనపడుతుంది. మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ఇద్దరు వన్ సైడ్గా, మంచు మనోజ్ వన్ సైడ్గా వివాదాలలో కీలకంగా ఉన్నట్టుగా కనపడుతుంది. గతంలో మా ఎన్నికలప్పుడు కూడా మనం చూడొచ్చు, మంచు మనోజ్ విష్ణు నిలబడ్డప్పుడు మోహన్ బాబు విష్ణు ఒకవైపు నిల్చుంటే మనోజ్ అక్కడికి వచ్చినటువంటి గొడవలు కాకుండా కంట్రోల్ చేసినటువంటి సందర్భాన్ని కూడా అక్కడికి వచ్చినటువంటి సినీ ప్రముఖులందరూ కూడా చెప్పడం జరిగింది. మంచు విష్ణు కానీ మోహన్ బాబు కానీ తమను తీవ్రంగా పదజాలతో దూషించారు. ఆ ఎన్నికల ప్రక్రియలో అసలు మంచు మనోజ్ లేకుంటే మేము బతికే వాళ్ళం కాదేమో అనేటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. అంటే అప్పుడు కూడా మంచు మనోజ్ అదేవిధంగా మంచు విష్ణు, మోహన్ బాబు అనేటువంటి ఒక 2 వర్గాలుగా వారు ఉన్నట్టుగానే కనిపించింది భేదాభిప్రాయాల కారణంగా. గతంలో కూడా చాలా సందర్భాలలో కూడా ఈ అంశం అయితే ఇంత బహిరంగంగా రాకపోయినప్పటికీ కూడా ఇంటర్నల్గా అయితే చర్చ వచ్చింది వారి మధ్య జరుగుతున్నటువంటి విభేదాలకు సంబంధించి. కానీ నేరుగా ఈరోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో బహిర్గతం అయిపోయింది. అది కూడా తీవ్ర గాయాలు, నేరుగా భౌతిక దాడి చేసుకునేటువంటి స్థితికి చేరుకోవడం అంటే ఇది ఏ స్థాయిలో వారి ఇంట్లో కుటుంబంలో జరిగినటువంటి గొడవగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ప్రస్తుతం మోహన్ బాబు, మంచు విష్ణు మధ్య జరిగినటువంటి ఈ గొడవకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది. ఆస్తుల కారణంగానే ఈ గొడవ జరిగిందా లేదా వ్యక్తిగతంగా ఇంకేదైనా కుటుంబపరమైనటువంటి ఘటనలుగా చెప్పుకోవచ్చా? పహాడీ షరఫ్లోని జల్పల్లిలో వీళ్ళకి ఒక ఫామ్ హౌస్ ఉంది మోహన్ బాబుది. అది దానికి సంబంధించి వీళ్ళు అక్కడే ఉన్నారు, అక్కడే ఈ గొడవ జరిగిందనేటువంటి వివరాలు కూడా బయటకు వస్తున్నాయి. అంతేకాదు రీసెంట్గా కొంతకాలం క్రితం మంచు మనోజ్ అదేవిధంగా మౌనికారెడ్డి వివాహం జరిగింది. ఆ సందర్భంలో కూడా మంచు మోహన్ బాబు గెస్ట్ల పేరెంట్స్ లాగానే వచ్చారు కానీ పూర్తి బాధ్యతలు ఆ పెళ్లికి సంబంధించి కూడా తీసుకోలేదు. అప్పుడే కొంత విభేదాలు కూడా ఉన్నాయంటూ కూడా చర్చకు వచ్చింది. పెళ్లి సమయంలో కూడా వారు అంటిముట్టున్నట్టుగానే ఉన్నారు మోహన్ బాబు అనేటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. సో ఈ క్రమంలో అది చిలికి గానివాలంగా మారుతూ ఒక్కొక్కటిగా అన్ని అంశాలు తెరపైకి వచ్చి ఈరోజు బ్లాస్ట్ అయినట్టుగా కనపడుతుంది. దీంతోనే భౌతిక దాడికి గురి కావడం, మంచు విష్ణు మోహన్ బాబు కొట్టాడంటూ, మోహన్ బాబు మంచు విష్ణుడు కొట్టాడంటూ, ఫిజికల్గానే దాడికి పాల్పడ్డాడంటూ, తన భార్య పైన కూడా దాడికి పాల్పడ్డాడంటూ మంచు మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. దీనికి సంబంధించి పోలీసులు మరి ఫిర్యాదు స్వీకరించారా, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు, ఇద్దరు వైపుల నుంచి కూడా ఫిర్యాదులు అందినాయి కాబట్టి ఎవరి ఫిర్యాదును స్వీకరిస్తారు, దీనికి సంబంధించిన పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, లేదా కుటుంబ వివాదం
ఇంటర్నల్గా మరలా సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంటున్న అనేటువంటి విషయం అయితే తెలియాల్సిన అవసరం ఉంది.